కొరకు సాక్షులుగా ఉండి నిలకడగలిగిన భక్తి జీవితంతో భయభక్తులు కలిగి జీవిస్తూ ఉద్యోగాల్లో ప్రభు కొరకు సాక్షులుగా ఉన్నారు. అప్పుడప్పుడు మన ఎస్తేర్ ప్రేయర్ వారియర్ గ్రూప్లో కూడా సాక్ష్యాలు ఇచ్చి వాక్యాలు చెప్తున్న బిడ్డలు. కనుక ఈ బిడ్డలను బట్టి దేవునికి స్తోత్రం. మరొకసారి దేవుని వాక్యం పంచుకోమని డిసెంబర్ మాసంలోనే అడిగి ఉండగా మరి తను ఈ డేట్ ఇచ్చారు. దేవునికి వందనాలు. తన భర్త కూడా ఇద్దరు డాక్టర్సే హైదరాబాద్లో పనిచేస్తున్నారు. ఇంతకు ముందు కూడా మనతో దేవుని వాక్యాలను మాట్లాడి ఉన్నారు. దేవుడు వారిని దీవించి దాంపత్య జీవితంలో ఇద్దరు కుమారులు ఇచ్చారు. అందుకే దేవునికి స్తోత్రం. ఈ సమయాన్ని దేవుడు ఆమెకు అనుగ్రహించి ఉండగా తను ముందుగా పాట పాడతారు, ఆ తర్వాత వాక్యం కూడా చెప్తారు. మంచిది నాన్న, వందనాలు విక్టోరియా. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ. మొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, తర్వాత ఆంటీకి నా వందనాలు. మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న సాంగ్ పాడతాను. మీకు జీవించుచున్నాడు యేసు ప్రభు, మీకు కూడా వచ్చుండొచ్చు ఈ సాంగ్. చిన్న సాంగ్. జీవించుచున్నాడు యేసు ప్రభు, నా హృదయములో ఉన్నాడు, కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును. జీవించుచున్నాడు యేసు ప్రభు, నా హృదయములో ఉన్నాడు, కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును. మాట సాగరము పాయలైపోయి, కోట గోడలు కూలి మట్టమైనవి, వృద్ధివాడు దృష్టి పొందే ప్రభు మాట చే, కుష్ఠరోగి శుద్ధుడాయే ప్రభు ముట్టగా. జీవించుచున్నాడు యేసు ప్రభు, నా హృదయములో ఉన్నాడు, కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును. నన్ను వదలక పట్టుకొనుము, నిన్ను విడువక వెంబడింతును, మరణించు వేళ పరలోకపు ఇంటికి నడుపు విమోచకుడా. జీవించుచున్నాడు యేసు ప్రభు, నా హృదయములో ఉన్నాడు, కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును. చక్కగా పాడినావురా విక్టోరియా, చక్కగా పాడినావు నాన్న. వాయిస్ కూడా బాగుంది. ఈ పాటను ఆల్మోస్ట్ మనం మర్చిపోయినాం. కొత్త పాటలు వస్తున్నాయి, పాత పాటలు మర్చిపోతున్నాయి. అవును, మేము చిన్నప్పుడు పాత పాటనే. సండే స్కూల్లో ఫస్ట్ ఈ పాట నేర్పిస్తుండే వాళ్ళం అనమాట. చాలా మంచి పాట. ఆయన సజీవుడైన దేవుడు, ఎల్ల కాలములు వర్తమాన భూత భవిష్యత్ కాలాలు తరతరాలకు ఏకరీతిగా ఉండే దేవుడు కదమ్మా. చక్కగా పాడావరా. దేవుడిని ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పరిచర్యలో దేవుడు రెండింతల ఆత్మతో నడిపించాలని కోరుకుంటున్నాను. మరి వాక్యం చెప్తావు కదా నాన్న? ఓకే, స్టార్ట్ చేయరా. వాయిస్ క్లియర్ ఉంది కదా సిస్టర్? వాయిస్ క్లియర్ గా ఉంది. ఓకే, చిన్న ప్రేయర్ తో స్టార్ట్ చేసుకున్నాము. ఓకే. పరిశుద్ధమైన తండ్రి, కృపగల రక్షక, ప్రేమగల తండ్రి, నాయన నీ పరిశుద్ధమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. తండ్రి, ఈ విధంగా నీ పాదాలు చెంత నాయన తండ్రి, నాయన మీ యొక్క నామాన్ని గణపరుచుకుంటూ ప్రభా తండ్రి, నాయన నీ యొక్క సన్నిధిలో నాయన ఈ విధంగా మమ్మల్ని చేర్చినందుకు మీకు ఎంతో వందనాలు తండ్రి. అవును ప్రభా, గొప్ప దేవుడు, మా రక్షకుడు, మా ప్రభుడు నాయన, మా కోసం సిలువలో నాయన ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచి నాయన మమ్మల్ని విమోచించి మా విమోచకుడైన దేవ మీకు వేలాది వందనాలు చేయించుకున్నాం తండ్రి. ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు నాయన. ఈ సమయంలో నన్ను మీ సిలువు చాటును మరుగుపరచండి. అయోగ్యాలు నా పత్రాలను ప్రభా నీ మాటలు నా నోట్లో ఉంచమని వేడుకున్నాం నా తండ్రి. నాయన చేరొచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు ఎంతో వందనాలు నాయన. నాతో మాతో మీరే మాట్లాడమని, ఈ సమయాన్ని దీవెనకరంగా చేయమని ప్రభా మీ చేతులకు అప్పు చెప్పుకుంటూ
ఏసే పశునసించి కాంచి పెడుకున్నాం తండ్రి. ఆమె ఆమె ఆమేన్. ఈ నూతన ఆమేన్. సంవత్సరంలో విజయ మీరేం మాట్లాడతారా? లేదు లేదు లేదు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు దేవునికి ఎంతో వందనాలు. సో మేము యాక్చువల్ అనంతపూర్ లో MBBS ఒక 6 years, ఆల్మోస్ట్ 6.5 years అయి ఉండొచ్చు. మాకు దేవుడు ఇచ్చిన యాక్చువల్ ఆంటీ చెప్పినట్టు అదొక గోల్డెన్ పీరియడ్. దేవుడు మమ్మల్ని ఆయన బిడ్డల ద్వారా ఎంతో తరబిదు చేశాడు. ఆ ఫౌండేషన్ అనేది దేవుడు మాకు ఆ టైంలో ఇచ్చాడు. ఎందుకంటే ఇంకా చిన్నప్పుడు దేవుని వాక్యం వింటాము, అయితే ఎంతవరకు గ్రహిస్తామో అంత గ్రహించము. అయితే ఒక్కసారి మనం ఇంకా ఎదుగుతూ ఉండే కొద్దీ దేవుడు ఆయన కార్యాన్ని మనకు తెలియకుండానే ఎంతో మంది ఈ విధంగా దేవుడు ఆయన సేవకుల ద్వారా మమ్మల్ని ఎంతో బలపరిచాడు. ఎంతో మందిని మేము జీవితాంతం వాళ్ళకి కృతజ్ఞులై ఉన్నాం దేవుని బట్టి, ఆంటీ వాళ్ళని బట్టి. ఈ రోజు దేవుడి దగ్గర నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, జీసస్ మై హోప్, మై డెలివరర్, మై రెస్టోరర్. సో దేవుడు మనకి నిరీక్షణ, మన విమోచకుడు, మన రెస్టోరర్, అంటే మనల్ని సమకూర్చే దేవుడు. రెస్టోరర్, జీసస్ అవర్ హోప్ అండ్ రెస్టోరర్ అని దేవుడు నాకు ఆ యొక్క ఆలోచన పెట్టాడు. వాక్య భాగము ఐజయా 43వ అధ్యాయము 18 నుంచి 21. సో ఇది నూతన సంవత్సరం కదా. సో మనం నూతన సంవత్సరంలో మరి దేవుడు ఏం మాట్లాడతాడా అని చాలాసార్లు మనం దేవుని దగ్గర, మరి నూతన సంవత్సరం అంటే ఒక న్యూ హోప్ వస్తుంది, న్యూ ఇయర్, న్యూ హోప్ ఉంటది కదా. అయితే దేవుడు కూడా మనకి న్యూనెస్ మన జీవితాల్లో ఇస్తాడు. 18 to 21 నేను చదువుతాను, మీ బైబిల్ తెరిచి చూడండి. మునిపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగు చేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పు కోళ్ళును నిన్ను గణపరచును. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ఆమె. సో ఇక్కడ మనం చూసినట్లయితే మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి అన్నాడు కదా. ఫస్ట్ వర్స్ 18th verse లో చాలాసార్లు అయిపోయిన దాని గురించి, లేకపోతే మనం ఇది చేయకుండా ఉంటే బాగుండు, ఇలా జరగకుండా ఉంటే బాగుండు, లేకపోతే కొన్నిసార్లు పాత వాటిని జ్ఞాపకం చేసుకొని కొన్నిసార్లు చింతిస్తా ఉంటాం. లేకపోతే ఇంత ఇంత టైం వేస్ట్ అయిపోయింది, లేకపోతే దేవుని కొరకు నేను ఏం చేయలేకపోయాను, ఇలాగా అయిపోయింది, ఇలాగా ఉంటే బాగుండు అనుకుంటాం. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును. సో దేవుడు మన జీవితాల్లో ఆయన కార్యాన్ని చేస్తున్నాడు అనమాట. ఏం కార్యం అంటే, నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. సో అరణ్యము అంటే, అరణ్యము మనకు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అరణ్యంలో ఏమి పెద్ద చూడదగింది ఉండదు. ఆ అరణ్యంలో త్రోవ కూడా కనిపించదు. అరణ్యము అనగానే ఒక విల్డర్నెస్ అంటే ఎవ్వరూ ఉండరు. అటువంటి అనుభవాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే, నేను త్రోవ కలుగు చేయుచున్నాను, అటువంటి ప్లేస్ లో దేవుడు దారి చూపిస్తాడు. ఎడారిలో నదులు పారు చేయుచున్నాయి. ఎడారి అంటేనే ఎడారి, డెజర్ట్ లో ఎలా ఉంటదండి? డెజర్ట్ అంటే ఎవరికైనా ఇష్టం ఉంటదా? ఉండదు కదా. ఎడారిలో నదులు పారజేయుచున్నాను. సో నదులు, సో మన జీవితం ఒక ఎడారి లాగా ఉన్నప్పటికీ దాన్ని దేవుడు మరి నదులు పారజేయచ్చు. నది అక్కడుండే వాటర్ వచ్చినట్లయితే ఆ యొక్క ప్లేస్ ఎంత చక్కగా, ఎంతో పచ్చదనంతో, ఎంతో చూడదగిందిగా, ఎంతో ఒక ఫ్రూట్ఫుల్నెస్ ఉంటుంది, ఫలభరితంగా దేవుడు ఆ యొక్క ప్రాంతాన్ని దేవుడు చేయగలుగుతాడు. సో మన జీవితాలను కూడా దేవుడు ఎడారి వంటి జీవితాలను కూడా నదులు కలుగు చేయుచున్నాడు. స్ట్రీమ్స్ ఇన్ ద డెజర్ట్ అని బుక్ ఉంది కదా మనకి. సో అలాగా దేవుడు మన జీవితాలను చేసే దేవుడు, గొప్ప దేవుడు. ఇంకా సో అలా చేసినప్పుడు మనం ఆయన బిడ్డలు ఏం చేస్తాము? ఆయన స్తోత్రాన్ని ప్రచురం చేస్తాం. 21లో ఉంది కదా, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. సో తప్పకుండా అప్పుడు మనం దేవుడు చేసిన కార్యాలని మనం గమ్ముగా ఉండలేం కదా.
తప్పకుండా దేవుడు నా జీవితంలో ఇలా చేశాడు, సో మీ జీవితంలో కూడా చేస్తాడని మనం దేవుని స్తుతిస్తాము, ఇంకా ప్రచురం చేస్తాం. సో కొంతమంది జీవితాల్లో ఆ బైబిల్లో మరి ఆమ్, ఆ, ఎడారి వంటి జీవితాలు, లేక హోపే లేదు అంటే నిరీక్షణే లేదు, అలాంటి స్థితిలో దేవుడు ఏ విధంగా వాళ్ళకి సహాయం చేశాడు, ఏ విధంగా దేవుడు వాళ్ళని సమకూర్చాడు అని చూస్తాం. ఉమ్, ఒకటి యోబు జీవితం మనకు అందరికి తెలుసు కదా. ఉమ్, యోబు జీవితంలో మనం ఒకసారి చూసినట్లయితే యోబు గ్రంథం తీసుకోండి, 1వ అధ్యాయం. యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు మరి అపవాదితో సవాల్ వేస్తున్నట్లు చూస్తాము. యోబు 1:8 నుంచి 12 వరకు చదువుతాను. అందుకు యెహోవా చదవండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు అని అడుగగా, అపవాది, యోబు ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేస్తివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా, యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రం ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళాను. థ్యాంక్స్ సిస్టర్. సో ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని మధ్య అపవాది మధ్యలో సంభాషణ జరుగుతుంది కదా, యోబు భక్తుని గురించి. సో వెంటనే మరి యోబు భక్తుడు ఇలాగా మరి ఆయన ఊరికే నీ యందు భయభక్తులు గలవాడు ఆయన అని చెప్తాడు. ఎందుకంటే చుట్టూ కంచె వేసేటివి కదా, కాబట్టి దేవుని బిడ్డలకి ఎంత కాపుదల కదా. అయితే ఆ దేవుడు ఏం చెప్పాడు, సరే నువ్వు చెయ్యి, నువ్వేం చేస్తావు అది చెయ్యి. అయితే ఆయన ప్రాణాన్ని అతనికి ఏమాత్రం హాని చేయకూడదు అని చెప్పాడు. అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది అని ఒక మాట సెలవీయంగానే ఇంకా వెంటనే అపవాది వెళ్ళి అతని పని స్టార్ట్ చేసేసాడు. నెక్స్ట్ అదే చాప్టర్ లో మనం చూసినట్లయితే ఒక్క దినంలోనే ఆయనకుండే ఆస్తి అంతా పోతుంది కదా. ఎద్దులు, గాడిదలు, వాటినేమో షెబాయిలు వచ్చి దోచుకొని వెళ్ళిపోయారని చెప్తారు. తర్వాత ఇంకా ఆయన గొర్రెలనేమో ఆకాశం నుంచి అగ్ని వచ్చి కాల్చేసిందని చెప్తాడు. నేను ఒక్కనే తప్పించుకొని వచ్చానని ఒక సేవకుడు వస్తాడు. ఆయన చెప్తూ ఉండగానే ఇంకొక అతను వచ్చి కల్దీయులు వచ్చి ఒంటెలన్నిటినీ తీసుకెళ్లిపోయారని చెప్పాడు. ఇంకా ఆయన మాట్లాడేటప్పుడు ఇంకొక అతను వచ్చి నేనొక్కడే మిగిలొచ్చాను, మరి మీ కుమారులు 10 మంది బిడ్డలు యోబుకి కదా, 3 కుమార్తెలు 7 కుమారులు. సో అందరూ వాళ్ళ అన్న ఇంటిలో వాళ్ళు విందు చేసుకుంటా ఉంటే అకస్మాత్తుగా సుడిగాలి వచ్చి నలుమూలలు కొట్టి వాళ్ళ మీద పడిపోయి అందరు చచ్చిపోయారు అని చెప్పి నేను ఒక్కడనే మిగిలొచ్చాను అంటాడు. సో ఒక్క రోజులోనే నా బిడ్డలతో సహా అందరినీ నాశనం చేసేసింది. తర్వాత యోబు 2వ అధ్యాయం చూసినట్లయితే 2:11 సారీ 2:11 కాదండి, 3, 4, 5 చదవండి. 3, 4, 5. ఓకేమా. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. నిష్కారణంగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను మొదలక నిలకడగా ఉన్నాడనగా, అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా. చదవనామా? చాలు 5 చదివేశాను. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనేను. అంతే. ఇప్పుడు ఇంకా మరి ఆయన యథార్థతను విడుకున్నాడు అనగానే వెంటనే మరి మళ్ళీ వచ్చి అది
చర్మాన్ని ఎముకను కూడా ముట్టండి అనగానే మళ్ళా దేవుడు సరే సార్ దానికి పర్మిషన్ ఇచ్చేసారు అపవాదికి. వెంటనే వెళ్ళిపోయి యోబు 2:7లో చూసినట్లయితే, కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. ఆయనకుండేది ఒక ఆరోగ్యం అయితే ఆ ఆరోగ్యాన్ని కూడా మొత్తం తీసేసింది. బాధగల కురుపులు నడినెత్తి నుంచి అరికాలు వరకు మొత్తం కురుపులు. ఇంకా ఆయనకి ఏం చేయాలో కూడా అర్థం కాక మనం చూసినట్టు చీలపెంకుతో ఆ బూడిదలో కూర్చొని పోక్కుంటా ఉన్నాడు. సరే ఆరోగ్యం అంతా పోయింది. సరే ఇంక ఉండేది భార్య కదా. సో ఆ భార్య చేయమంటది కింద మనం చూసినట్లే 9వ వచనం చదవండి. ఓకేమ్మా. అతని అప్పుడు భార్య వచ్చి, నీవు ఇంకా నా యథార్థతను వదలక ఇందువా, దేవుని దూషించి మరణం కమ్మనేను. సో లాస్ట్ కి మా భార్య కూడా ఇంకా దేవుని దూషించి మరణము కమ్ము, ఇంకా ఎందుకు నువ్వు యథార్థతను వదలకిందు అని చెప్పాడు. కాబట్టి ఆయనకి ఆ ఆ భార్య కూడా ఆయన్ని చచ్చిపో అన్నట్లుగా చెప్పింది. సో ఆయనకి ఇంక ఏమీ హోప్ లేదనమాట. ఇంకా తర్వాత ఆ ముగ్గురు స్నేహితులు వస్తారు. మరి యోబుని ఆదరించాలని చెప్పి, ఆయన దుఃఖంలో ఆయన ఆదరించాలని ముగ్గురు స్నేహితులు వస్తారు. యోబు 2:11. తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన సారీ బిల్దదు, 12 చదువు 12. వారు వచ్చి దూరంగా నిలవబడి కన్నులెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. చాలు. అతని బాధ అత్యధికముగా ఉండినని గ్రహించి ఎవరునూ అతనితో ఒక్క మాట పలుకక రేయిం బగులు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండే. సో మామూలుగా మన ఇంటికి ఎవరన్నా వస్తే అలా వచ్చేస్తారు కదండి, ఎవరన్నా ఓదార్చాలంటే. అయితే ఇక్కడ మన యోబు పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే, వాళ్ళ బస్తులు చింపుకొని తల మీద ధూళి వేసుకొని దూరంగా నిలిచి 7 రోజులు మాట్లాడకుండా కూర్చున్నారు. అంటే యోబు పరిస్థితి ఎంత దయనీయమైన పరిస్థితి ఉందో మనం ఆలోచించగలం. సో అటువంటి పరిస్థితుల్లో మరి యోబు ఏమనేవాడు, యోబు ఎలాగ స్పందించాడు మీకు తెలుసు కదా. ఆయన దేవుని ఎంత నమ్మకం ఉంచాడంటే యోబు 13:15, 13వ అధ్యాయం 15. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరుతును. చాలు. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఇంగ్లీష్ లో ఏముంటదంటే, ఈవెన్ దో హీ స్లే మీ yet will I trust in him. సో దేవుడు నన్ను చంపినా నేను దేవుని యందు నా నమ్మకం ఉంచుతాను అన్నాడు. సో దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఆయన సావరెన్ గాడ్ అని, ఆయన కంట్రోల్లో ఉన్నాడు, ఆయన మంచి దేవుడు అని. మరి దేవుణ్ణి ఎంతగా నమ్ముకున్నాడంటే యోబు, మరి ఆయన ప్రవర్తన మరి అంత కష్టం వచ్చినా కూడా మరి దేవుని మీద అంత ఆధారపడ్డాడు. యోబు 42 చూడండి ఒకసారి. ఒక్క నిమిషం సిస్టర్ గారు, ఒక్క నిమిషం. ఇంకొక వాక్యం ఉంటది దాంట్లో, నా విమోచకుడు సజీవుడనియు ఆయన నేను చూస్తాను అని అంటాడు. 19th chapter 25, 26, 27. యోబు 19, 25, 26, 27. ఓకేమా. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఈలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు. నేనే కన్నులారా ఆయనను చూచెదను, నాలో నా అంతరింద్రియములు కృషించి ఉన్నవి. థ్యాంక్స్ సిస్టర్. సో ఇక్కడ చూసినట్లయితే నా విమోచకుడు సజీవుడు. సో మై గాడ్ ఇస్ లివింగ్ గాడ్. నా విమోచకుడు సజీవుడు, నేను తప్పకుండా ఆయన్ని చూస్తాను. నా చర్మం చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. సో దేవుని మీద ఆయనకి ఎంత నమ్మకం ఉందంటే, ఎటువంటి పరిస్థితి అయినా నేను తిరిగి నా విమోచకుని నేను చూస్తాను అనే గొప్ప విశ్వాసం లేక నమ్మకం ఉంది కదండి. నేను యోబు 42వ అధ్యాయం తీసుకోండి. ఇక్కడ లాస్ట్ కి ఆయన దేవునితో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన మాటలు చూడండి. 2వ వచనము, యోబు 42:2.
నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని. కాబట్టి దేవుడు సమస్త క్రియలు చేయగలని నువ్వు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదు. కాబట్టి దేవుడు మన జీవితంలో ఏది అనుమతించినా, ఏ దారిలో తీసుకెళ్ళినా ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు కాబట్టి ఆయన కార్యాన్ని మనలో చేస్తా ఉంటాడు. కాబట్టి ఏది కూడా నిష్ఫలం కాదు. సో దేవుడు ప్రతిదీ ఆయన మన మంచికి దేవుడు మన జీవితాల్లో అనుమతిస్తాడు. మనల్ని ఇంకా ఆయన దగ్గరికి తీసుకెళ్ళడానికి, ఇంకా మనలో ఉండే మలినాన్ని తీసివేసేదానికి యోబు వంటి భక్తున్నే ఇంకా ఇంకా పరిశుద్ధపరిచినట్టుగా మనం చూస్తాం. అంత గొప్ప భక్తుడు. 6 వచనం చదవండి, అదే అధ్యాయము. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. కాబట్టి దేవుని యొక్క మరి సన్నిధానంలో మనం చూసుకున్నప్పుడు మన నిజమైన స్థితి మనకు అర్థమవుద్ది. కాబట్టి యోబు ఎంతో న్యాయవంతుడు, యథార్థపరుడుగా ఉన్నప్పటికీ ఆయన దేవుని వెలుగులో ఆయన చూసుకున్నప్పుడు నన్ను నేను అసహించుకొని పశ్చాత్తాపడుచున్నాను అంటాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనం ప్రతి దినం దేవుని సన్నిధానంలో మరి దినము అంతంలో కానీ మరి లేకపోతే మన మధ్యాహ్న సమయంలో కానీ నిజంగా మనం ఆయన వాక్యం చెంత మనం కూర్చున్నప్పుడు తప్పక దేవుడు మన పరిస్థితిని, హృదయ పరిస్థితిని చూపించే దేవుడు. చిన్న చిన్న వాటిని కూడా దేవుడు మనల్ని సరిచేసే దేవుడై ఉన్నాడు. 10వ వచనం చదవండి, అదే చాప్టర్. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. కాబట్టి చూసినట్లయితే అసలు మొదటి పరిస్థితి చూసినట్లయితే మరి అందరూ ఏమనుకుంటారో మరి యోబుకు కూడా ఎటువంటి నిరీక్షణ ఉండకపోయిండొచ్చు. ఎందుకంటే ఆయనకి ఏమి తెలీదు. దేవుడు మరి సవాల్ వేసుకున్నాడు, అవన్నీ ఏం తెలీదు. ఆయన ఎన్నో ప్రశ్నలు అడిగినట్లుగా చూస్తాం ముందంతా. అయితే ఇక్కడ దేవుడు తిరిగి ఆయనకి మళ్ళీ 2 అధికముగా యెహోవా అతనికి దయచేస్తును అంటది. 12వ వచనంలో చూసినట్లయితే ఆ దేవుడు ఆస్తిని కూడా మొదట ఆశీర్వదించిన అంతకంటే మరీ అధికముగా ఆశీర్వదించను అని ఉంటది. ఇంకా బిడ్డలను కూడా దేవుడు తిరిగి మరి 10 మంది బిడ్డలను తిరిగి దయచేస్తాడు. కాబట్టి కీర్తన 73:26 ఏమని ఉంటదంటే, మై ఫ్లెష్ అండ్ మై హార్ట్ మే ఫెయిల్ బట్ గాడ్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మై హార్ట్ అండ్ మై పోర్షన్ ఫర్ ఎవర్ అని ఉంటది అనమాట. ఒక్కసారి చదవండి, కీర్తనలు 73:26. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. కాబట్టి మన శరీరం కూడా మన బలం కూడా మనల్ని విడిచిపోతుంది, కానీ బట్ గాడ్ విల్ బి ద స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ హార్ట్ అండ్ పోర్షన్ ఫర్ ఎవర్. మన అనుభవంగా దేవుడు దాన్ని అనుగ్రహిస్తాడు. ఇంకా సో ఆ విధంగా దేవుడు యోబుని సమకూర్చినట్లుగా చూస్తాం. ఇంకొక సిచ్యువేషన్ మనం చూస్తాము, ఇంకొక సందర్భము. ఇక్కడ ఏంటంటే ఇశ్రాయేలీలు నిర్గమకాండము 14వ అధ్యాయం అండి. దేవుడు ఇశ్రాయేలీల్ని మరి మోషే నాయకత్వంలో మరి ఐగుప్తీయుల బానిసత్వం నుంచి మరి 400 సంవత్సరాలు తర్వాత దేవుడు ఎన్నో 10 తెగుళ్ళు మరి ఆశ్చర్యకరంగా ఆఖరి తెగులు పంపించి మరి వాళ్ళ పస్కా మరి ముందు రోజు ఆచరించిన తర్వాత మరుసటి దినాన వాళ్ళు బయలుదేరుతారు. ఐగుప్తు నుంచి బయలుదేరిపోతారు. ఎంతో సంతోషంగా మరి పాటలు పాడుకుంటా బయలుదేరుతారు. అయితే బయలుదేరిన తర్వాత దేవుడు వాళ్ళని ఒక దగ్గర వచ్చి హాల్ చేయమంటారు కదా. 14వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవండి. 3వ వచనం. ఫరో ఇశ్రాయేలీలను గూర్చి, వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసునని అనుకొనును. చదవనామా? అయితే చాలండి, చాలు. సో ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు మరి ఆ ఎర్ర సముద్రం ముందుకి వచ్చి ఆగుతారు. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చి ఆగుతారు. అప్పుడు మరి శత్రువు ఏమనుకుంటున్నాడంటే మరి ఇదే మంచి సమయము, ఇంకా వాళ్ళని అరణ్యము మరి ఇంకా 3వ వచనంలో చూసినట్లయితే అరణ్యము వారిని మూసివేసును అనుకొనును.
సో ఆయన మరి సాతాను లేకపోతే ఫరో చూసినట్లయితే ఇప్పుడే వెళ్ళి వాళ్ళని తరుముదాం, ముందు ఎర్ర సముద్రము, సో అరణ్యములో ఇంకా వాళ్ళకి దారే లేదు కాబట్టి ఇప్పుడు వెళ్ళి వాళ్ళని తరిమి అందరిని పట్టుకొని మళ్ళీ వచ్చేద్దాం అనుకునేసి శత్రు అనుకున్నాడు అనమాట. అయితే ఇక్కడ 11, 12, 13, 14 వరకు చదవండి సిస్టర్. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మును ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు. ఐగుప్తీయులకు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. అందుకు మోషే, భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలగజేయ రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధం చేయను, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు? చాలు సాగిపోవు. సిస్టర్, చాలు, థ్యాంక్ యూ. సో ఇక్కడ చూసినట్లయితే యాక్చువల్ వీళ్ళు స్టార్ట్ అయిన తర్వాత 13వ అధ్యాయము 21, 22 ఒక్కసారి చదువుతాను. అక్కడ ఏంటంటే దేవుడు వాళ్ళని నడిపిస్తున్నాడు అనమాట. వారు వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలుగిచ్చుటకు రాత్రి వేళ అగ్ని స్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైను రాత్రి వేళ అగ్ని స్తంభమునైను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. ఎంత గొప్ప దేవుడు అంటే వాళ్ళతో పాటు దేవుడు వాళ్ళు నడిపిస్తున్నాడు. పొగలు మరి మా మేఘస్తంభంగా, రాత్రి అగ్ని స్తంభంగా ఆ విధంగా నడిపిస్తా ఉంటే వీళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క ఎర్ర సముద్రం ముందుకు వచ్చారో వీళ్ళకి సడన్ గా శత్రువు కనిపించాడు అనమాట. 10వ వచనం చూసినట్లయితే 14:10 లో 14:10లో ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. సో వాళ్ళు శత్రు సైన్యము, శత్రువు మరి ఇనుప రథాలు అవన్నీ వాళ్ళ ఉండే అధిపతులు అందరిని సమకూర్చుకొని ఫరో మరి వేగంగా వాళ్ళు తరిమేది వెనకాల చూసినప్పుడు వాళ్ళు చాలా భయపడిపోయారు. ఎటు వెళ్ళాలో అర్థం కాక ఇంకా వాళ్ళు ఏ విధంగా స్పందించారో మనకు అర్థమవుతుంది కదా. ఇంకొంతమంది మొరపెట్టారేమో దేవునికి. అయితే చాలా మంది మోషే మీద సనగడం మొదలెట్టారు. ఎందుకయ్యా మమ్మల్ని అక్కడి నుంచి రప్పించావు? అక్కడే మాకు ఇక్కడ సమాధులు కూడా లేవు. మా ఇప్పుడు ఇక్కడ వచ్చి వాళ్ళు మమ్మల్ని అందరిని చంపేస్తారని ఎంతో భయపడిపోయారు. అయితే దేవుడు చూసినట్లయితే మనం ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు? యెహోవా నీకు నేడు కలుగు చేయ రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడండి. మనం కూడా కొన్నిసార్లు దారి ఉండదు, ఎటు దారి అనేది అర్థం కాదు. అప్పుడు మనం ఏదో చేయాలనుకుంటాం, లేకపోతే ఎంతో కలవరపడిపోతాం. దారి ఎటు కనిపించదు కదా. అయితే అప్పుడు దేవుడు ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే, బీ స్టిల్ అండ్ నో దట్ ఐ ఆమ్ గాడ్. దేవుడు ఆల్రెడీ రక్షణ కలుగజేస్తున్నాడు, దాన్ని మీరు గమ్ముగా ఊరుక నిల్చుండి చూడుడి. కాబట్టి మన జీవితంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఇటువంటి సందర్భాలు అనేకంలో ఉంటాయి. ఒక్కసారి మనం ఆలోచించుకున్నట్లయితే ఆ విధంగానే దేవుడు మరి ఆ ఎర్ర సముద్రాన్ని మనం పాయిల్ చేసినట్లుగా చూస్తాము. 19:20 అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట అమ్మా 19:20 చదవండి. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనక వారికి చీకటి కలిగెను, కానీ రాత్రి అది వీరికి వెలిగిచ్చెను గనక రాత్రంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపింపలేదు. ఏ ఎర్ర సముద్రం అయితే వీళ్ళు భయపడిపోయారో దేవుడు దాన్ని పాయలుగా చేసి ఆ సముద్రంలోనే దేవుడు వాళ్ళని ఆరి నేలను ఒక త్రోవ చేసి వాళ్ళని నడిపించాడు. అంతేకాకుండా దాని వెనకాల మళ్ళీ వీళ్ళు వెళ్తా ఉంటే మళ్ళీ ఫరో సైన్యం కూడా వెంటనే వాళ్ళని ఫాలో అయ్యడానికి వచ్చారన్నమాట. అంతవరకు దేవుని దూత ఏం చేశాడంటే వాళ్ళ వెనకాలకి వెళ్ళిపోయి మరి వాళ్ళకి శత్రువు మధ్యలో ఉన్నట్టు చూస్తాం అనమాట. వీళ్ళకేమో వెలుగు, వాళ్ళకేమో చీకటి. అంతేకాకుండా ఇంకొక వచనంలో చూసినట్లయితే వాళ్ళని కలవరపరిచాడని కూడా ఉంటది అనమాట.
ఇంకా లాస్ట్ లో చూసినట్లయితే 28-29. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అయితే ఇశ్రాయేలీయులు ఆరిన నీళ్లను సముద్రం మధ్యన ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడ వలె ఉండెను. చాలా సిస్టర్. సో ఇక్కడ చూసినట్లయితే వాళ్ళెంతో కలవరము, భయము, ఇంకా ఎంతో అవిశ్వాసపు మాటలు చూసినట్టు మనం ఉంటాం. అయితే ఏ ఎర్ర సముద్రం అయితే వాళ్ళు భయపడ్డారో, ఏ ఫరో సైన్యానికి అయితే భయపడ్డారో, మరి దేవుడు ఎక్కడైతే దారి లేదో, సో గాడ్ విల్ మేక్ ఏ వే వేర్ దెర్ ఇస్ నో వే అని పాట పాడతాం కదా. సో ఆ విధంగా దేవుడు ఆయనే యుద్ధం జరిగించాడు. యుద్ధము యెహోవాదే అన్నట్లుగా వాళ్ళని ఆ యొక్క సముద్రమే మరి ఆ ఫరో సైన్యాన్ని అంతటినీ నాశనం చేసేటట్టు ఒక్కడు కూడా మిగలకుండా నాశనం చేశాడు. అదేవిధంగా దేవుని బిడ్డలందరినీ సురక్షితంగా మరి ఇంకో పక్కకి దేవుడు దాటించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మనం ఎటువంటి పరిస్థితులు మరి మన ముందు వచ్చినప్పటికీ ఈ సంవత్సరంలో మనం కలవరపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనల్ని నడిపించే దేవుడు ముందు వెనకను ఆవరించి ఉంటాను అంటాడు కదా. మరి 139 కీర్తనలో నువ్వు ముందును వెనుకను నన్ను ఆవరించి ఉన్నావు అంటాడు. ఇటు జ్ఞానము మాకు మించినది. సో దేవుడు మనకి ముందు వెనకాల మన శత్రువు నుంచి మనం కాపాడే దేవుడుగా, దాని మీద సంపూర్ణమైన విజయం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఇంకా సో అటువంటి హోప్లెస్ సిచ్యువేషన్ లోంచి మన ఇజ్రాయెల్ కి ఒక దారిని దేవుడు చూపించాడు. ఇంకొక సందర్భం మనం చూస్తాము. ఇక్కడ మనము దావీదు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాము. మొదటి సమయలు 27వ అధ్యాయము. ఇక్కడ దావీదు 27:1 వచనము తర్వాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు. ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనం అగుదును. నేను ఫిలిస్తీయుల దేశంలోనికి తప్పించుకొని పోవదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయుల సరిహద్దులలో నన్ను వెతుకుట మానుకొనును. కనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకొందునని అనుకొని లేచి తన యొద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమై మాయో కుమారుడును గాతు రాజునైన ఆకీషు వద్దకు వచ్చెను. దావీదు ఇక్కడ చూసినట్లయితే దావీదుని దేవుడు మరి ఎంతో యవ్వనం వయసులోనే దేవుడు మరి సమూయేలు ప్రవక్తను పంపించి అభిషేకించాడు, రాజు అవుతాడని అభిషేకించాడు. సో దావీదు కూడా అనుకోండొచ్చు, నేను తొందరగా రాజు అయిపోతానేమో అనుకోండొచ్చు. అయితే ఇక్కడ చూసినట్లయితే అంత సాఫీగా దావీదు రాజు అయినట్టుగా మనం గమనించాం. మన సౌలు మరి చాలా సంవత్సరాలు మరి దావీదుని వెంటాడుతా వచ్చాడు. గుహల్లో అంతా దాక్కున్నాడు దావీదు. ఇంకా లాస్ట్ కి విసిగిపోయాడు, వేసారిపోయాడు. ఇక్కడ చూసినట్లయితే మరి దేవుణ్ణి అడక్కనే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇక్కడ ఉంటే మరి దావీదు నన్ను మరి దావీదుతో పాటు 600 జనం ఉండేవాళ్ళు, ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు ఉండేవాళ్ళు. సో వాళ్ళు మమ్మల్ని అందరినీ చంపేస్తాడు కాబట్టి మనము మరి ఫిలిస్తీయుల దేశానికి వెళ్ళిపోయి అక్కడ ఉండే రాజుని ఆశ్రయిద్దామని చెప్పి వీళ్ళందరూ ఆకీషు రాజు దగ్గరికి వచ్చారు. గాతు రాజు అన్నమాట ఫిలిస్తీయులు. సో దేవుణ్ణి అడక్కనే మరి ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇక్కడ 5-6 ఒకసారి చదువు. 27 5 వచనం 6 వచనం. ఓకే, థ్యాంక్స్. అంతటా దావీదు రాజపురమందు నీ యొద్ద నీ దాసుడనైన నేను కాపురము చేయనేలా నీ దృష్టికి నేను అనుగ్రహం పొందిన వాడనైతే బయటి పట్టణములలో ఒక దాని యందు నేను కాపురముండుటకు ఒక స్థలము ఇప్పించమని ఆకీషును అడగగా, ఆకీషు సిక్లగు అను గ్రామమును ఆ దినమున అతనికిచ్చెను. కాబట్టి నేటి వరకు సిక్లగు యూదారాజుల వశంలో ఉన్నది. కాబట్టి వీళ్ళకి ఒక ప్రాంతం ఇవ్వండి మా అందరికి ఉండడానికి అని ఆకీష్ రాజుని అడిగినప్పుడు ఆకీష్ రాజు వీళ్ళకి సిక్లగు అనే ప్లేస్ ని ఈ ప్లేస్ లో ఉండండి అని చెప్పి ఇచ్చాడు అనమాట. ఇదే 27వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, దావీదు తన జనులైన ఇశ్రాయేలీయులు తన యందు బొత్తిగా అసహ్యపడినట్లు చేసిన కనుక అతడు సదాకాలము నాకు దాసుడుగాను ఉండునని అనుకుని ఆకీషు దావీదు మాట నమ్మెను. సో ఇక్కడ ఆకీష్ రాజు ఏమనుకుంటున్నాడంటే, ఈ దావీదు ఇంకెప్పటికీ నాకు దాసుడుగా ఉంటాడు, లేక నా యొక్క
గార్డియన్ అంటాం, బాడీ గార్డ్ అంటాం కదా, నాకు సంరక్షకుడుగా ఉంటాడులే, మంచిది అనుకున్నాడు అనమాట. సో ఇంకెప్పటికి నాకు దాసు. సో సాతాను కూడా ఇంకెందుకు పని, మనం ఎప్పుడు ఇంకా పనికి రావులే అన్నట్టుగా సదాకాలం నాకు దాసుడుగా ఉంటాడు, మంచిదే అని అనుకున్నాడు అనమాట ఆకీష్ రాజు. అయితే ఇక్కడ మళ్ళీ తర్వాత మనం చూసినట్లయితే ఏమవుతుందంటే 29వ అధ్యాయంలో 4 నుండి మా సారీ అండి. అందుకు ఫిలిష్తీయులు సర్దారులు అతని మీద కోపపడి, ఈ మనుష్యుని నీవు నిర్ణయించిన స్థలమునకు తిరిగి పోనిమ్ము, అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు, యుద్ధమందు అతడు మనకు విరోధి అవునేమో, దేని చేత అతడు తన యజమానునితో సమాధాన పడును, మన వారి తలలను ఛేదించి తీసుకొని పోట చేతనే కదా అని తన యజమానితో సమాధాన పడును. సౌలు 1000 కొలదిగాను దావీదు 10,000 కొలదిగాను హతము చేసిరని వారు నాట్యమాడుచు ప్రతిగానము చేయుచు పాడిన దావీదు ఇతడే కాడా అని అతనితో చెప్పిరి. సో ఇక్కడ చూసినట్లయితే మనం యాక్చువల్ ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీదకి యుద్ధంకి వెళ్తున్నారు అనమాట, సౌలు రాజు మీదకి. అప్పుడు దావీదు ఏమంటాడు, నేను కూడా వస్తాను అంటే ఫిలిష్తీయ సర్దార్లు ఏమంటారు, వద్దంటే వద్దు, ఈయన మళ్ళా వాళ్ళ పక్కకి వెళ్ళిపోవచ్చు, సో మనకు అగేన్స్ట్ గా అయిపోవచ్చు, సో దావీదుని మరి ఆయన జనంగానే నమ్మొద్దు మనం అని చెప్పినప్పుడు మరి ఆకీష్ రాజు ఏమంటారంటే సరే మీరు మీ యొక్క స్థలంకి వెళ్ళిపోండి అని చెప్తారన్నమాట. అప్పుడు 30వ అధ్యాయం మనం చూసినట్టయితే సిక్లగ్ కదా వాళ్ళ ప్లేస్, సో సిక్లగ్ వస్తారు వాళ్ళు. సిక్లగ్ వచ్చినప్పుడు 30వ అధ్యాయము 4 verses, ఫస్ట్ 4 verses. దావీదును అతని జనులను 3వ దినమందు సిగ్లకునకు వచ్చిరి. అంతలో అమాలేకులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిగ్లకు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి ఘనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరినీ చెరగొని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలు కుమారులు కుమార్తెలు చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేక పోనంతగా బిగ్గరగా ఏడ్చిరి. చదవలమా? అహినోయేము కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అబిగయీలు అను దావీదు 2 భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి. సో ఇక్కడ చూసినట్లయితే మనం సిక్లకి వెళ్ళినప్పుడు వాళ్ళ స్థలాలన్నీ మొత్తము కాల్చిపడినట్టు, వాళ్ళ ఆస్తి మొత్తము కాల్చిపడినట్టుగా చూస్తాం. వాయిస్ రాలేదు, రావట్లేదు సిస్టర్, కొంచెం వాయిస్ రావాలమ్మా. సిస్టర్ వినిపిస్తుందా? వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే ఓకే. సో ఇక్కడ చూసినట్లయితే మరి వాళ్ళ ఆస్తి మొత్తం కాల్చబడింది చూశారు. ఇంకా చూస్తే భార్య లేరు, పిల్లలు లేరు, వాళ్ళు ఎంతో మరి బిగ్గరగా ఏడ్చినట్టుగా చూస్తాం. దావీదు చూసినట్లయితే మిక్కిలి దుఃఖపడెను అని ఉంటది అనమాట దావీదు రాజు. ఎందుకంటే బిడ్డలు ఏమైపోయారో తెలీదు, భార్యలు ఏమైపోయారో తెలీదు, వాళ్ళు మరి ఇంతకాలం మరి సమకూర్చుకున్న ఆస్తి అంతా కాల్చబడింది. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ కుటుంబాలే లేరనమాట. అప్పుడు ఏమైంది, ఆయనతో పాటు ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా శక్తి లేనంత వరకు బిగ్గరగా ఏడ్చారని ఉంటది. అంతకాలం మరి దావీదుతో ఉండేవాళ్ళు ఇప్పుడు సడన్ గా వాళ్ళవన్నీ పోయాలి, వాళ్ళ మెయిన్ గా కుటుంబాలు, బిడ్డలు, భార్యలు లేకపోయే చూసి వాళ్ళు దావీదుని మరి రాళ్ళు రువ్వి చంపేద్దాం అన్నట్టుగా వాళ్ళు అనుకుంటారు అనమాట.
అయితే ఆ దావీదు ఇక్కడ మరి ఎలాగా యాక్ట్ చేశాడంటే, దావీదు మనం చూసినట్లయితే ఫస్ట్ దావీదు మరి ఆయన తప్పుని ఆయన రియలైజ్ అయినట్టు అర్థమవుద్ది. అంటే ఆయన ఏం తప్పు చేశాడు, మెయిన్ అన్ని రాజుతో మరి అన్ని రాజు ఆశ్రయించాడు దేవుని, మరి అడక్కని అన్ని రాజుని ఆశ్రయించాడు. తర్వాత ఇప్పుడు పరిస్థితి చూసినట్లయితే సమస్తం కోల్పోయాడు అనమాట. బిడ్డలు, భార్యలు, మా ఆస్తి అంతా కోల్పోయాడు. అయితే దావీదు రాజు ఏం చేశాడంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఉమ్ దావీదు కూడా ఎంతో దుఃఖపడ్డాడు. అయితే దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను అని ఉంటుంది మనకు వాక్యంలో 6వ వచనంలో. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఈ ఎన్కరేజ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్. చాలా సార్లు మనం కీర్తనలో చూసినట్లయితే కూడా కీర్తన 42:11 చూస్తే ఆయన అంతటికి ఆయనే మాట్లాడుకున్నట్టుగా ఉంటుంది. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణించుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయన్ను స్తుతించదను. కాబట్టి ఇప్పుడు దావీదు పరిస్థితి చూసినట్లయితే సిక్లగ్లో మరి ఆయన పక్షాన్ని ఎవరు లేరు, మరి ఆయనకి ఏమి తోచట్లేదు అనమాట, ఏమి తోచని పరిస్థితి. అప్పుడు మరి ఆయన దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. సో మన జీవితంలో కూడా మనం కొన్ని పరిస్థితుల్లో మరి నానుకున్న వాళ్ళు కూడా ఇక్కడ మరి దావీదుని రాళ్ళు చంపేద్దాం అనుకున్నారు అనమాట. అయితే అటువంటి పరిస్థితుల్లో ఆయన మరి ధైర్యపరుచుకున్నాడు. సో తర్వాత చూసినట్లయితే దేవుని చిత్తాన్ని ఆయన కనుక్కునే దానికోసము విచారణ చేశాడు అని ఉంటది దేవుని సన్నిధానంలో. 38వ వచనంలో మరి ఏఫోదుని తీసుకురమ్మని చెప్పి మరి దేవుని సన్నిధానంలో విచారణ చేస్తాను, ఆయన నేను మరి వాళ్ళు తరుముకోవాలా వద్దా, ఏం చేయాలి అన్నప్పుడు దేవుడు దావీదుకి నువ్వు తప్పకుండా వాళ్ళని వాళ్ళని నువ్వు సంపాదించుకుంటావని 38 ఒకసారి చదవండి. 38 నేను ఆ దన్నును తరిమినెడలా దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుముము, నిశ్చయముగా నీవు వాడిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ తక్కించుకొందువని సెలవిచ్చెను. సో దేవుని సెలవు పొందుకున్నాడు, మరి దేవుని దగ్గర విచారణ చేశాడు, తిరిగి దేవుని చిత్తాన్ని ఆయన కనుక్కున్నాడు. అప్పుడు దేవుడు ఆయన్ని చక్కగా నడిపించినట్టుగా చూస్తాం. ఒక ఐగుప్తీయుడు దొరుకుతాడు, ఆయన 3 రోజులు ఏం తినకుండా ఉంటాడు అన్నమాట. ఆయనకి ఆహారాన్ని ఎలాగా సిక్లగ్ అంతటిని దోచుకున్నారు, వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు అదంతా వాళ్ళకి దారి చూపించినప్పుడు దావీదు అతనితో ఉండే జనులందరూ వెళ్ళి వాళ్ళందరినీ చంపేసి అక్కడ వాళ్ళు ఉండే కొల్ల సొమ్మను అంతటిని తెచ్చుకొని, ఇంకా అంతేకాకుండా మెయిన్ గా వాళ్ళ భార్యలు బిడ్డల్ని వాళ్ళు జస్ట్ తీసుకుని వెళ్ళిపోయారు అంతే. వాళ్ళందరినీ కూడా తిరిగి తెచ్చుకున్నట్లుగా చూస్తాం. 18, 19 ఒకసారి చదవండి. 18 దోచుకుని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను, మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మిని వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. మరియు దావీదు గొర్రెలన్నిటినీ గొడ్లన్నిటినీ పట్టుకొనెను. చాలు సిస్టర్. సో ఇక్కడ చూసినట్లయితే దావీదు సమస్తమును రక్షించెను, సమస్తమును సమకూర్చుకున్నాడు. సో ఎంత చక్కగా దేవుడు మరి ఆయన అంతటిని పోగొట్టుకున్నాడు, కానీ దేవుడు తిరిగి ఎంతో, వాళ్ళైతే 4 పట్టణాలని దోచుకుని ఉంటారు. సో ఆ కొల్ల సొమ్మంతటిని దోచుకునే దానికి, ఇంకా వాళ్ళ భార్య బిడ్డల్ని క్షేమంగా తెచ్చుకునే దానికి దేవుడు సహాయం చేశాడు. సో మన జీవితంలో కూడా మనం కొన్నిసార్లు మన బుద్ధిహీనత వల్ల కాక, లేకపోతే మన సొంత ఆలోచనలతో కొన్నిసార్లు దేవుని దగ్గర మనం వెయిట్ చేయము. కొన్నిసార్లు మన ఫ్రస్ట్రేషన్ లో మన నిర్ణయాలు తీసుకుంటాం. అయినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి దావీదు వల్లే మనం ఎప్పుడైతే దేవుని దగ్గర మొర్ర పెట్టి మన యొక్క తప్పును దేవుని దగ్గర రియలైజ్ అయ్యి దేవుని దగ్గర విచారణ చేస్తామో, దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకొని దేవుడి దగ్గర విచారణ చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనం పోయింది అది ఫిజికల్ గా అయినా లేకపోతే స్పిరిచువల్ అయినా కూడా దేవుడు తిరిగి మనల్ని సమకూర్చే దేవుడుగా ఉన్నాడు.
ఇంకొక ఇంకొకటి చూద్దామంటే మనము సంసోన్ జీవితాన్ని ఒకసారి చూడొచ్చు. సంసోన్ జీవితం చూసినట్లయితే కూడా ఆయన ఆ న్యాయాధిపతిగా దేవుడు ఆయన్ని నియమించాడు, నాజీర్ చేయబడ్డాడు. మరి పుట్టుక నుంచి వాళ్ళ తల్లిదండ్రులు దేవుని భయభక్తుల్లో పెంచారు. అయితే అక్కడ 14 అధ్యాయంలో మనం చూసినట్లయితే ఉమ్, ఆయన ఫిలిష్తీన్లో వెళ్ళి ఆ ఒక ఆమెను చూచాడు అని ఉంటది అనమాట. నాకు ఇష్టం కాబట్టి నాకు ఆమెతో వివాహం చేయండి అన్నట్టుగా అంటాడనమాట. అట్లాగా మళ్ళీ ఆ ఆ ఆ ఇంకొకసారి మళ్ళీ ఆ విధంగా ఇంకొక స్త్రీని చూశాడు, వేశ్యని చూశాడు అని ఉంటది. తర్వాత 16 అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే అక్కడ దెలీలా అనే ఒక స్త్రీని మోహించాడు అని ఉంటది. కాబట్టి ఈయన ఉమ్, దేవుని కోసం ఎన్నో యుద్ధాలు చేశాడు, కానీ అయితే ఆయనకుండే బలహీనత, కన్ను ఆయన మరి అదుపులో ఉండలేకపోయినమాట. సో ఆయనకుండే ఆ యొక్క బలహీనత అన్నమాట. అయితే 16 చూసినట్లయితే 16 అధ్యాయము 20 16 న్యాయాధిపతులు 23 ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందును అనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసునని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతను తీసుకుని వచ్చి ఇత్తడి సంకెళ్ల చేత అతన్ని బంధించిరి. అతడు బందీగృహంలో తిరగలి విసురువాడాయను. అయితే అతడు క్షౌరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలు పెట్టెను. సారీ మా సౌండ్ మా ఒక్క నిమిషం. 28 చూడుమా. చాలండి. సర్దారులు అదేమా ఫిలిష్తీయుల సర్దారులు మన దేవత మన శత్రువైన సంసోనును మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకును కూడుకొనిరి. జనులు సంసోనును చూచినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపిన వాడునైనా మన శత్రువును మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి. వారు హృదయములో సంతోషముతో ఉండి ఉండగా వారు మనము పరిహాసము చేయుటకు సంసోనును పిలిపించుదము రండని సంసోనును బందీ గృహము నుండి పిలువనంపించిరి. వారు అతనిని చాలండి. థ్యాంక్ యూ. సో ఇక్కడ చూసినట్లయితే మనము ఆయన ఆయన పరిస్థితి ఎలాగ అయిపోయిందంటే, అంతకాలం ఎంతో మందిని మరి ఫిలిష్తీన్ని ఎంతో సునాయాసంగా మరి వాళ్ళందరినీ మరి చంపేసేవాడు. ఎంతో మంది వాళ్ళందరినీ ఎన్నో యుద్ధాలు ఈ విధంగా ఎంతగానో వాళ్ళందరినీ మరి హింసించేవాడు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే ఆయన ఆ యొక్క బలహీనత వల్ల దెలీలాకి బానిసైపోయి అతని తలలో ఉంది అని చెప్తాడు కదా. అప్పుడు ఆమె తలంతా ఇది చేసేసిన తర్వాత ఫిలిష్తీయులు ఎప్పుడైతే వచ్చినట్టు ఆయన పట్టుకునే దానికి వచ్చినప్పుడు ఆయనకి ఏమి తెలియలేదు, దేవుని ఆత్మ ఆయన్ని వదిలి వెళ్ళిందనే తెలియలేదు. అక్కడ ఆయన పరిస్థితి ఎలాగైపోయిందంటే, మొదటగా ఆయన కళ్ళు ఊడబీకేశారు, బందీ గృహంలోకి తీసుకెళ్లిపోయారు, ఒక ఇత్తడి సంకెళ్ళతో బంధించేశారు, తిరుగటి విసురువాడుగా ఇంకా శక్తిహీనుడుగా ఒక ప్రిజనర్ గా అయిపోయాడు అనమాట. అంటే ఇప్పుడు ఆయనకి ఎటువంటి హోప్ లేదు, అటువంటి సిచ్యువేషన్ లో ఆయన ఉన్నాడు అనమాట. అయితే ఆ సిచ్యువేషన్ లో మళ్ళీ అంతేకాకుండా ఆఖరాగా వాళ్ళందరూ దాగుని దేవతకి ఒక పెద్ద పండుగ ఆచరిద్దామని చెప్పి అపహాస్యం చేయాలని చెప్పి బందీ గృహంలో నుంచి సంసోన్ని ఆ యొక్క దాగోను గుడిలోనికి తీసుకురమ్మని చెప్పారు. అప్పుడు మరి సంసోను 28 నేను చదువుతానండి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులు ఒక్కమారే దండించి పగ తీర్చుకొనిమ్మని యెహోవాకు మొరపెట్టి. సో ఇక్కడ మరి సంసోను దేవునికి మొరపెట్టినట్టుగా చూస్తున్నాడు. ఆయన ఆఖరి ప్రార్థన మనం చూస్తాం, దేవా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయా, ఈసారి ఒక్కసారి నన్ను బలపరిచయ్యా అని చెప్పి
దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు తిరిగి ఆయనకి బలం అనుగ్రహించి ఆ యొక్క స్తంభం మూల స్తంభం, ఆ యొక్క గుడి యొక్క మూల స్తంభాల దగ్గర తీసుకెళ్ళినప్పుడు దాన్ని దేవుడు బలం ఇచ్చి అప్పుడు ఆ ఆ ఆ 38 వచనంలో ఉంటదండి. అది అలా ఆ రెండిటిని అలా బలంగా వంచేసినప్పుడు ఆ గుడి మొత్తం కూలిపోద్ది అనమాట. మరణ కాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలంలో అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ. కాబట్టి ఆఖరి నిమిషంలో ఎక్కువ ఆయన. అవును. సో ఆఖరి నిమిషంలో మరి దేవుడు ఆయన ప్రార్థన విని మరి మళ్ళీ లాస్ట్ మినిట్ లో కూడా మరి ఆ విధంగా విజయాన్ని ఒక రకమైన విజయాన్ని సంసోనికి దేవుడు అనుగ్రహించినట్టుగా మనము ఇంకో మన పరిస్థితులు కూడా మన ఎటువంటి పరిస్థితి మనం కొన్నిసార్లు పడిపోయిన స్థితిలో ఒకవేళ పడిపోతే మళ్ళీ ఇంకా సాతాను లేవలేవు అన్నట్టుగా మనల్ని అది ఒక కండమ్నేషన్ అంటాం కదా, లేకపోతే నేరారోపణ మనసాక్షిలో ఉంచేస్తుంది కొంతమంది విశ్వాసుల్ని. ఆ విధంగా కూడా మనం ఉండాలి అక్కర్లేదు. ఎందుకంటే యేసు ప్రభు రక్తం మనకుంది కాబట్టి దేవుడు మనల్ని తిరిగి సమకూర్చే దేవుడు, తిరిగి మనల్ని ఖండించే దేవుడు, కనికరించే దేవుడు. ఆయన మొరపెడితే చాలు దేవుడు తిరిగి మనల్ని లేవనెత్తే దేవుడు. రోమియోకు రాసిన పత్రిక 15:13. రోమేలకు రాసిన పత్రిక 15:13. రోమా 15:13. 15:13. ఓకే, చదువుతున్నాను. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసం ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. గాడ్ ఆఫ్ హోప్. సో మన దేవుడే మన హోప్. మే ద గాడ్ ఆఫ్ హోప్ ఫిల్ యూ విత్ ఆల్ జాయ్ అండ్ పీస్. సో మనం ఏదైనా మనకు తిరిగి అనుగ్రహించే దేవుడు. దావీదు ప్రార్థన చేసినట్లుగా రక్షణానందాన్ని తిరిగి అనుగ్రహించు అంటాడు దావీదు 51వ కీర్తన. ఆ విధంగా దేవుడు మనల్ని సమస్త ఆనందంతో సమస్త మరి సమాధానంతో మనల్ని నింపే దేవుడు. సో దట్ వి మే ఓవర్ఫ్లో విత్ హోప్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సో మనము నిరీక్షణతో మనం నిండి ఇతరులకు మనం ఆ నిరీక్షణని ఈ గొప్ప దేవుని అందించే బిడ్డలుగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. ఇంకొకసారి మనం 1 పేతురు 5:10. పేతురుమా 5:10. 5:10. అవునండి, అవును సిస్టర్. తిరులై వారిని ఎదురించుడి, తన నిత్యమైనకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిదగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. కాబట్టి దేవుడు మనల్ని పూర్ణులుగా చేసి హీ విల్ రెస్టోర్ అస్ అని అంటారు అనమాట ఇంగ్లీష్ లో. హీ విల్ రెస్టోర్, స్థిరపరిచి మనల్ని బలపరిచే దేవుడు. కాబట్టి మనం మన రెస్టోరేషన్ కి మనల్ని తప్పకుండా మనం ఏమైతే పోగొట్టుకున్నా అదేదైనా కానీ, అది ఫైనాన్షియల్ కానీ, లేకపోతే బిడ్డల పరిస్థితి అయినా, లేకపోతే ఆర్థిక పరమైన, లేకపోతే ఆత్మీయంగా అయినా కూడా దేవుడు తిరిగి మనల్ని సమకూర్చే దేవుడు. మళ్ళీ తిరిగి మనకి నూతన అవకాశాలు దేవుడు ఇస్తాడు. తప్పకుండా దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఆయన బిడ్డల్ని తప్పకుండా ఆయన వాడుకుంటాడు. నా జీవితం వాయిస్ వినిపించలేదు. వినిపిస్తుందండి సిస్టర్? వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తోందమ్మా.
వినిపిస్తుందండి? ఓకే. సారీ, మధ్యలో కాల్స్ తెలియకుండా వేరే కాల్ వచ్చిన వల్ల అట్లా వచ్చింది. ఆఖరాగా నా అనుభవం ఏంటంటే 2 Chronicles 7:14 ఒక్కసారి చదువుతాను. 2వ దినవృత్తాంతములు 7:14. చెప్పమ్మా. 2వ దినవృత్తాంతములు 7:14. ఓకే, 7:14 చదువుతున్నానమ్మా. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. థ్యాంక్స్ సిస్టర్. సో ఓకే. సో తప్పకుండా దేవుడు మనం ఎప్పుడైతే మన గదులు తలుపులు మూసుకొని తిరిగి మన దేవుడు మన హృదయాలను తగ్గించుకొని మనం తగ్గించుకొని మన హృదయాలను దేవుని సన్నిధిలో మన లాసెస్ అవన్నీ మనం రియలైజ్ అయ్యి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు మన చెడు మార్గాలు దేవుడు చూపించినప్పుడు వాటిని విడిచిపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని స్వస్థపరుస్తాడు, మనల్ని సమకూర్చుతాడు. నా జీవితంలో మరి హోప్లెస్ సిచ్యువేషన్స్ అంటే ఒక్కసారి మా బాబు 5 years ఉన్నాడు మా బాబు. అప్పుడు యాక్చువల్ నేను అనుకునేదాన్ని అంటే మా ఇంట్లో మా హస్బెండ్ కి హెల్త్ సరిగ్గా ఉండేదాన్ని కాదనమాట. సిక్ అయ్యాడు. ఎంత సిక్ అంటే ఆ సిక్నెస్ నుంచి ఎట్లా బయటకు వస్తాడా అని చాలా వరి అయ్యాను. ఇంకా వరి అయ్యాను. తర్వాత నా ప్రయత్నాలని నేను చేశాను. అయితే మెయిన్ థింగ్ ఏంటంటే దేవునికి నేను మొరపెట్టుకున్నా అనమాట. ఐ క్రైడ్ అంటు ద లార్డ్. అప్పుడు నేను అనుకున్నా, దేవా ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్ లో మరి విడిపించే దేవుడు నువ్వే, మరి హోప్ అనేది ఉంటదా, ఎప్పుడు దీనికి ఎండింగ్ ఉంటది అట్లా అనుకున్నప్పుడు దేవుడు నాకు అప్పుడు ఒక బాబు అనమాట. అదే టైంలో నాకు ఇంకొక బిడ్డ ఉంటే బాగుండదేమో అనుకునేదాన్ని. అయితే నేను అనుకున్నాను ఇంకొక బిడ్డ మనకు దేవుడు అనుగ్రహిస్తాడా, మన పరిస్థితులు బాగలేవు కదా అట్లా అనుకునేదాన్ని. అంతేకాకుండా సిచ్యువేషన్స్ అన్ని ఆ టైంలో అగెయిన్స్ట్ లాగా ఉన్నాయన్నమాట. ఎలాగ దేవుడు దారి అనుగ్రహిస్తాడు అని చెప్పి అప్పుడు నాకు దేవుడు జోబ్ 8:21 యోబు 8:21 దేవుని సహాయము, దేవుని కార్యాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయని నాకు అర్థమైంది అనమాట. మనం కొన్నిసార్లు మనుషులకు చెప్పలేము, లేదా కొంతవరకే చెప్పగలుగుతాం. అయితే అప్పుడు నాకు ఒక్కసారి చదువుతాను. యోబు 8:21. నిన్ను పగబట్టి వారు అవమానభరితులవుదురు, దుష్టుల గుడారము ఇక నిలవకపోవును. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగజేయును, ప్రహర్షంతో నీ పెదవులను నింపును. నోటి నిండా నీకు నవ్వు కలగజేయను, అది ప్రహర్షంతో నీ పదవులు నింపును. అది దేవుడు నాతో మాట్లాడమాట ఒకరోజు నా డైలీ పోషన్. అప్పుడు దేవుడు ఎంత ఆశ్చర్యకరంగా స్వస్థపరిచి ఆయన జాబ్ విషయంలో దేవుడు మళ్ళీ ఆయనకి సమకూర్చి తిరిగి మంచి జాబ్ దయచేసి అన్నిటిని దేవుడు ఎలా సర్దాడంటే ఇంకా అప్పుడు నేను అనుకున్న, దేవుడు తిరిగి నవ్వు అంటే ఎట్లా నాకు నవ్విస్తావు అనుకునేదాన్ని. అయితే దేవుడు మాకు ఆశ్చర్యకరంగా మళ్ళీ ఒక 11 years తర్వాత ఇంకొక బేబీ గర్ల్, ఫస్ట్ బాబు, నెక్స్ట్ ఒక చిన్న పాపను దేవుడు ఇచ్చాడు. గ్లోరియా ఆలివ్, ఎందుకంటే ఆ బిడ్డ కూడా దేవుని మహిమ కోసం వాడపడాలని గ్లోరియా ఆలివ్ అని పెట్టాము. అంతేకాకుండా నేను కొన్నిసార్లు స్పిరిచువల్ గా నేను ఒక బ్యారన్నెస్ అంటే దేవుని కోసం నేను అంత ఫలభరితంగా లేను కదా అనుకున్నప్పుడు దేవుడు మళ్ళా కొత్త అవకాశాలను దేవుడు అనుగ్రహించి ఇంకొక కొత్త డోర్స్ ని దేవుడు అనుగ్రహించి, సో ఆ విధంగా దేవుడు మరి ఏదైతే మరి హోప్లెస్ సిచ్యువేషన్ అనుకుంటామో దేవుడు కంప్లీట్ గా మరి దాన్ని దేవుడు ఏ విధంగా స్ట్రీమ్స్ ఇన్ ద డెజర్ట్ అంటాం కదా, ఒక అరణ్య ప్రదేశాన్ని ఏ విధంగా దేవుడు సెలయర్లతో నింపుతాడో ఆ విధంగా మా కుటుంబాన్ని దేవుడు ఆ విధంగా చేశాడండి. సో సమస్త మహిమ దేవునికే. ఈరోజు మనం రోమా 15:13 ఉన్నట్లుగా దేవుడు మన జీవితాలను కూడా మరి ఆయన ఆనందంతో, ఆయన సమాధానంతో, ఆయన సన్నిధితో మన కుటుంబాల్ని, మన యొక్క జీవితాల్ని నింపి ఆయన కోసం ఫలభరితంగా మనం జీవించాలని నేను దేవుని ప్రార్థిస్తున్నాను. మా కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క అనుదిన ప్రార్థనలో మేము దేవుని కోసం
ఫలభరితంగా మా జీవితాలు ఉండాలని మీ యొక్క అందిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. దేవుడి మాటలు దీవించింది. చక్కగా చెప్పామమ్మా, దేవునికి స్తోత్రం.